ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను నేడు విద్యాశాఖ విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు 10వ తరగతి ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేయనున్నారు. అయితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే 10వ తరగతి ఫలితాలను విద్యాశాఖ ప్రకటించడం గమనార్హం. మొత్తం 6.16 లక్షల మంది రెగ్యులర్గా, మరో 1.02 లక్షల మంది ప్రైవేట్గా ఈ పరీక్షను రాశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, అనుశ్రీ, మరికొద్దిసేపట్లోనే ఏపీలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదల కాబోతున్నాయి. విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. రికార్డు స్థాయిలో 22 రోజులలోనే ఏదైతే మూల్యాంకనం పూర్తి చేసి పరీక్షల ఫలితాలను విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఇక పరీక్షల నిర్వహణ వరకు కూడా చూస్తే కనుక మార్చి 18 నుంచి మార్చి నెలాఖరు వరకు కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య 10th పరీక్షలు నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏమాత్రం విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏదైతే 10వ తరగతికి ఏదైతే పరీక్షలకు సంబంధించి ఎక్కడ మాస్ కాపింగ్ లాంటివి కానీ లేకుండా, అలాగే ప్రశ్నపత్రాల లీక్ లాంటివి కూడా లేకుండా చాలా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు. అదే సమయంలో ఇప్పుడు 22 రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 6,16,000 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. అదే సమయంలో ఇప్పుడు పరీక్ష ఫలితాలు విడుదల అయిన వెంటనే రివాల్యుయేషన్కి కూడా అవకాశం కల్పిస్తున్నారు. అదే సమయంలో సప్లిమెంటరీకి కూడా ఒక అవకాశం కల్పిస్తున్నారు. విద్యార్థులు ఎవరు కూడా పరీక్షా ఫలితాలలో తక్కువ మార్కులు వచ్చినా కానీ, ఒకవేళ ఫెయిల్ అయినా కానీ వారు ఎవరు కూడా నిరుత్సాహపడొద్దని విద్యాశాఖ ఇప్పటికే విద్యార్థులందరికీ కూడా సూచించిన పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే ఈ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ.